హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బేదా మస్తానరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఇద్దరు అనేటువంటిది ఇప్పటికే బహిరంగమైనటువంటి రహస్యం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాల మీద మాట్లాడాడు. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ పార్టీకి వాళ్ళ పదవికి రాజీనామా చేస్తేనే మేము చేసుకుంటామని, రాజ్యసభకు సంబంధించినటువంటి వాళ్ళ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇక్కడ బలం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యసభ సభ్యులు ఇద్దరితోనే పరిమితమా? ఇది ఇద్దరే రాజీనామా చేస్తారా? మిగతా వాళ్ళు ఇంకా 9 మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఒక పరిమళనత్వాన్ని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కీలకమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయే, అదేవిధంగా నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసులు చూసేటువంటి లాయరు తెలంగాణకు సంబంధించి. సరే, వీళ్ళు కూడా వెళ్ళిపోతారా? అసలు ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది బీజేపీలోకి, కొంతమంది తెలుగుదేశంలోకి, కొంతమంది జనసేనలోకి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు జనసేనలోకి వెళ్తారు అనేటువంటిది, ఎందుకంటే గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండేటువంటి రాజకీయం కాబట్టి జనసేనలోకి వెళ్ళవచ్చు అనేటువంటి దాన్ని. ఇలా కొంతమంది బీజేపీలోకి వ్యాపారవేత్తలు, వ్యాపారాలు బాగుండేటోళ్ళు అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళేది. అయితే అసలు ఈ రాజ్యసభ సభ్యులు మార్పు వెనుక, పార్టీలు మారటం వెనక ఉన్నటువంటి అసలు రాజకీయం ఏంటి అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటి. అందరూ అనుకునేటువంటిది ఏంటి అంటే, వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో విసిగిపోయారనో, జగన్మోహన్ రెడ్డి లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదనో ఒక అంశం వైసీపీ మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మాట్లాడేటువంటి మాట. రెండో అంశం ఏంటంటే, పవర్లో ఉండాలి, మనం అధికారంలోనే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు. 5 ఏళ్ల పాటు పవర్ లేకపోతే రేపొద్దున మనం ఈ దీంట్లో వ్యాపారాల వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టి రాజ్యసభ కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. దీంతో మనం ఇప్పుడు 5 ఏళ్ళు పవర్ లేకుండా ఉంటే మనం వ్యాపారాలు చేసుకోవాలన్నా, డబ్బులు సంపాదించుకోవాలన్నా అధికారానికి దూరంగా ఉండేట్లా, కాబట్టి మనం పవర్కి దగ్గరగా వెళ్దాం అనేటువంటి ఆలోచనలతో ఉండొచ్చు. ఈ క్రమంలో అసలు కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ ఓడిపోగానే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రాజ్యసభ సభ్యులు, ఎంపీలు కానీ, వీళ్ళందరూ పార్టీ మారేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఒకటే మాత్రం నిజం. కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు ఇలాంటి రాజకీయ నాయకులు. అలాగని వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రాకూడదని ఏం లేదు. వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు రాజకీయాలను ప్రజాసేవలకు కాకుండా రాజకీయాలను కూడా వ్యాపారము, లాభ నష్టాలు బేరీజు వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ఓడిపోయినటువంటి పార్టీ నుంచి గెలిచినటువంటి పార్టీల వైపు, అధికారం ఉన్నటువంటి పార్టీల వైపు వెళ్ళేటువంటి సంస్కృతి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక్క అంశం, నిగూఢమైనటువంటి అంశం దాగి ఉంది. ఈ అంశం కూడా ఒక చర్చ జరుగుతోంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వెళ్తున్నా సరే, మోపిదేవి వెంకటరమణ ఆయనతో పాటు నిందితుడిగా జైల్లో ఉన్నటువంటి వాడు, తన జైలుమేట్టు, అదేవిధంగా రేపొద్దున విజయసాయిరెడ్డి కూడా వెళ్తారు బీజేపీలోకి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆయన ఇలాంటి ఆరోపణల మీద ఎవరు కూడా ఏం మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా ఏటుగా ఉన్నటువంటి వాడు. ఇలాగా మరి వీళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు? వీళ్ళు వెళ్తున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయట్లేదు? ఒకవేళ ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళు ఉండటం లేదా? ఏంటి కారణం ఏంటి? దీంతో పాటుగా అసలు జగన్మోహన్ రెడ్డే వీళ్ళని కొంతమందిని బీజేపీలోకి, కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలోకి పంపుతున్నారా? ఈ అనుమానం కూడా ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ ఈ చర్చ కూడా ఉంది. ఎందుకుంది ఈ చర్చ అంటే, తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళారు. వాళ్ళు బీజేపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగానే ఉంది, అవన్నీ జరిగినాయి. మరి ఆ టైంలో 2019 నుంచి 24 వరకు కొంత తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు వచ్చాయి, చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు పెట్టారు, లోకేష్ మీద కూడా కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నం చేసింది. తెలుగుదేశం పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అంతా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి బీజేపీ కూడా ఎంతో కొంత సహకరించింది. ఏది? తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం కోసం గత 5 ఏళ్లలో. కానీ మరి ఏం జరిగిందో ఏమో తెలియదో, ఎన్నికలు వచ్చే సమయానికల్లా అప్పటి వరకు బీజేపీని తెలుగుదేశంతో పొత్తే లేదని చెప్పినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో పొత్తులకు వచ్చారు. ముందు జనసేన వచ్చింది, ఆ తర్వాత బీజేపీ వచ్చింది. ఎందుకు వచ్చారు, కారణం ఏంటి అనేటువంటి అంశాల మీద మనం మాట్లాడుకున్నప్పుడు, దీని వెనక అంటే తెలుగుదేశంతో బీజేపీ పొత్తు వెనక
ప్రధానంగా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీ పెద్దలను ఒప్పించి మధ్యవర్తులుగా ఉండి తెలుగుదేశం బీజేపీ పొత్తుకి ఆ విధమైనటువంటి సయోధ్య కుదిర్చారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే తమకు రాజకీయంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తమ వాళ్ళని అధికార పక్షం వైపు పంపించి అనుకూలమైనటువంటి రాజకీయాలను నడుపుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి రాజకీయాలు చేసి ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ. మరి ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడికి తెలిసే రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళారు అని అందరూ అనుకున్నారు. ఇది నిజమనేటువంటిది 2024 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పొత్తు తర్వాత అది కొంత అనుమానాలు బలపడ్డటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజ్యసభ సభ్యుల్ని కొంతమందిని బీజేపీలోకి పంపించి బీజేపీ ద్వారాగా ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ 11 మంది ఉన్నారు. ఈ 11 మంది రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళు బీజేపీలో చేరకపోయినా లేదా ఇంకోటైనా వాళ్ళందరినీ మేము మీకే మద్దతు ఇస్తాం ఎన్డీఏకి అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. కానీ వీళ్ళని చేర్పించడం ద్వారా అదనంగా మీకు నేను వీళ్ళని ఇస్తాను, మీరు మాకు సహకరించండి. సహకరించండి? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మరింత ఇబ్బందులు గురి చేయకుండా, మా మీద కేసులు పెట్టి వేధింపులు గురి చేయకుండా ఎంతో కొంత ఉపశమనం కలిగించండి. వీళ్ళు ఎలాగో వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ ఢిల్లీ వరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో కానీ లేకపోతే ఇసుకలో కానీ లేకపోతే మైన్స్లో కానీ వీటిలో అరెస్ట్ కోసం అడుగుతున్నారు అని. మరి దీని మీద ఇంకా నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేటువంటి దాని మీద. అందుకే ఇప్పుడు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్తోనే ఈ రాజ్యసభ సభ్యులు కొంతమంది బీజేపీలో చేరుతున్నారు, కొంతమంది తెలుగుదేశంలో ఎందుకు చేరుతారు? మరి తెలుగుదేశాన్ని కట్టడి చేయాలనుకున్నప్పుడు అంటే కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళటం వల్ల కూడా తెలుగుదేశంతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వస్తుంది ఎవరు? తెలుగుదేశం. మరి తెలుగుదేశంతో కూడా కొంత లాబింగ్ ఏ విధంగా మరీ తీవ్రమైనటువంటి వేధింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద వేధింపులు లేకుండా ఎలా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లోపలేసాడు కదా, నారా లోకేష్ మీద కూడా కేసులు పెట్టాడు కదా, మిగతా నాయకుల మీద కూడా కేసులు పెట్టాడు. ఆయన ఎలా వదిలిపెడతారు? వదిలిపెట్టడం అనేటువంటి ఒక అంశం కాదు. ఇక్కడ ఇంకొక అదనపు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీ సహకారం పొందడం ద్వారా ఎంతో కొంత ఉపశమనం పొందొచ్చు. కోర్టుల్లో కానీ లేకపోతే మిగతా దర్యాప్తు విషయాల్లో కానీ కొంత డ్రాగన్ అయ్యేటానికి అవకాశం ఉంటుంది అధికార పక్షం వైపు ఉంటే. అదేవిధంగా మరి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపశమనం ఎంతో కొంత లభిస్తే దాంట్లో ఏటూగా ఉన్నటువంటి కేసుల్లో విజయసాయిరెడ్డికి ఉపశమనం దొరికిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి కూడా ఉపశమనం దొరికినట్టేగా, అదే కేసుల్లో ఉన్నాడుగా. అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ కూడా కేసుల్లో ఉన్నాడు. మరి ఆయనకి ఎంతో కొంత ఉపశమనం కలిగిందనుకోండి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంతో కొంత ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది కదా. కోర్టుల వైపు నుంచి కానీ మిగతా వైపు నుంచి కోర్టులు ఏమైనా మేనేజ్ చేస్తారు, అధికార పక్షం ఉంటే కోర్టుల్లో ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ గినేజ్ అనేటువంటి అంశాన్ని మనం బహిరంగంగా చెప్పకపోయినా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటే కొంత కోర్టులో స్లోగా జరగటము, అదేవిధంగా దర్యాప్తు సంస్థలు వాళ్ళ వైపు సీరియస్గా యాక్ట్ చేయకపోవటం అనేటువంటి విషయాల్ని 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనూ చూసినటువంటి పరిస్థితి ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ ఇంకోటి కానీ. కాబట్టి ఈ విధమైనటువంటి ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డే బీజేపీలో కొంతమందిని, తెలుగుదేశంలో కొంతమందిని, జనసేనలో కొంతమందిని రాజ్యసభ సభ్యులను పంపిస్తున్నారనేటువంటి వ్యవహారం కూడా నడుస్తుంది. కేసులకు సంబంధించినటువంటి ఉపశమనం ఒకటి, వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొంత కట్టడి చేయడానికి ఇలాంటి ప్రణాళిక రూపొందించారనే చర్చ కూడా జరుగుతుంది.